మార్క్ డైరెక్ట్గా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటూ యేసుప్రభుని పరిచయం చేస్తూ తన సువార్తను మొదలుపెట్టాడు. 2వ వచనంలో ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడి అని బాప్తిస్మిచ్చే యోహాను గురించి యెషయా ప్రవచించిన విధంగా యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమై బాప్తిసాన్నిస్తూ వచ్చాడు. నాకు ఇక్కడ 2 ప్రశ్నలు కనబడుతున్నాయి. ఒకటి, ప్రభువు వస్తే ఆయన మార్గంను సరళము చేయబడాలా? ఎవరైనా ఆయనకు ముందు ప్రకటిస్తూ వెళ్ళాలా? 2, దేవునికి మనుషుల సహాయం అవసరమా? ఈ 2 ప్రశ్నలకి బైబిల్ ఏం జవాబు చెప్తుందో చూద్దాం. మొదటిది, ప్రభువు ముందు ఒకరు మార్గము సరళం చేసుకుంటూ వెళ్ళాలా అని అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి, ఈయన అంటే యేసుప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని. ఎప్పుడైనా ఒక రాజు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ముందుగా ఒక భటుడు ఆ రాజు ముందు వెళ్తూ పలానా రాజు వేంచేయుచున్నాడని బూర ఊదడం సామాన్యంగా జరిగే పనే కదా. అలాగే యోహాను కూడా యేసుప్రభు వస్తున్నారు, ఆయన ఏం చేస్తారు అనే విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది బహిరంగంగా కనబడే పరిచర్య అయితే, ఆత్మానుసారంగా భౌతిక నేత్రాలకు కనబడని ఇంకొక అతి ప్రాముఖ్యమైన పనిని యోహాను చేస్తున్నాడు. అదేంటంటే అది చాలా ముఖ్యమైన పని. యాజక ధర్మాన్ని లేవి క్రమంలో నుండి మెల్కిసెదెకు క్రమంలోనికి మార్చవలసిన పని. అందుకని ప్రజల హృదయాలను దానికి తగినట్లుగా మార్చటానికి యోహాను ఇక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. అందుకే బాప్తిస్మిస్తూ ఉన్నాడు. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.